కిరణ్ కమ్ ఆన్ రైట్ కమ్ ఆన్ వాడితోనికి పోటీ ఏంటి కమ్ ఆన్ విక్రమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ నువ్వు కింగ్ అమ్మా విక్రమ్ కమ్ ఆన్ రే కిరణ్ హ్యాండ్స్ లో సత్తా లేనప్పుడు ఆర్మ్ రెస్లింగ్ ఆడకూడదు. ఆడపిల్లల్లా ఇంట్లో కూర్చోవాలి. అంటే ఆడపిల్లలు ఈ ఆట ఆడలేరా? ఇది ఆర్మ్ రెజ్లింగ్ అమ్మా. బాయ్స్ తో గర్ల్స్ అంటే కష్టం. చా అయినా మనం మోసం చేసి గెలిచామే. ఏంటి మోసం చేసి గెలిచేది? వాడేమైనా ఫేర్ గా ఆడా? తను ట్రిక్ ప్లే చేస్తేనే కదా మనం కూడా చేసింది. మేల్ చావనిస్టిక్ పిగ్ మెంటాలిటీ. ఎవడైనా మన జోలికి రానంత వరకు ఓకే. వచ్చాడా? ఈరోజు ఇంట్లో ఎవరు నిద్రపోకూడదు. తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల. దండాలు బాబు గారు. ఇదేమిట్రా ఈవేళప్పుడు వచ్చావు? గ్యాస్ ఈనిందే జున్నుపాలు తెచ్చాను బాబు గారు. పొద్దున్నే మా పాలతో పాటు తీసుకురావచ్చు కదా. మా ఓనర్ సత్య పిసినారు నాయలో పొద్దున ఆయన కాడికి అమ్మేస్తాడనే ఇప్పుడే పట్టుకొచ్చినా బాబు గారు. వచ్చిన నెట్టాకి వచ్చినా ఒక కొత్త పద్యం నేర్పిస్తే పని అయిపోద్దిగా. కొత్త సరేరా, నేర్చుకున్నది ఎంతవరకు గుర్తుందో చూద్దాం. ఏది ఒకసారి ఆ పద్యమా? నిన్న గుళ్ళోకి వెళ్ళా గొంతెత్తి జమాయించేసరికా ఆ పంతులు గారు 2 చేతుల్లో ప్రసాదం పెట్టా ఇంకా చాలు పో అన్నాడు. అంత బాగా పాడావా? ఏది ఏది నన్ను ఒకసారి విన్ని. బాబు గారు పొద్దుటి నుంచి ఆళ్ళ మీద ఏళ్ళ మీద అరిసా గొంతు రావని సిట్లిందే. మీరేం అనుకోవద్దు. పర్వాలేదు పాడరా. షాక్ కొట్టింది అనుకుంటారా? కత్తూరి ఏమిటి కత్తూరి? బాబు గారు నన్ను ఆపకండి, నా కిట్టుడు కనిపించేస్తున్నాడు. పల్లికే ఒక్కచ్చలే. ఒక్కచ్చలే ఏమిట్రా? ఒక్కచ్చ. ఇప్పుడు అర్థమవుతుందా పూజారి గారు ఎందుకు తరివేశారు? ఒక్కచ్చలే కాదురా. బాబు గారు మీకు కూడా బలగట్లే? ఏం నానా ఇది? నేను ఇక్కడ ఇంత ఇదవుతుంటే మీరేంటి వీడితో పాటలు పద్యాలంటూ? పిల్ల ఇంతవరకు ఇంటికి రాలేదని మీకు టెన్షన్ గా లేదా? వచ్చేసింది బాబు గారు. అయినా నువ్వు అలా టెన్షన్ పట్టానికి అదేం చిన్నపిల్ల, ధైర్యం లేని అబల సబల. షీజ్ ఎ టైగర్. టైగరే రాని రాగానే బోన్లో వేసి తోడ వేస్తా. ఇవాళ అదో నైనా తేలిపోవాలి. చాలా సీరియస్. అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకని నైట్ క్లాస్ అవునవును అనుకున్నావు, కానీ సెకండ్ షోకి వెళ్ళొస్తున్నావు కదా. ఫస్ట్ షో సినిమా చాలా బాగుంటుంది, అందుకే సెకండ్ షో కూడా చూసి వచ్చా. ఫస్ట్ షోనా? వెళ్ళావా? వెళ్ళావా అంటే మ్యాట్నీ షో చూసి బయటకు వచ్చాక మహేష్ బాబు పోస్ట్ కనిపించింది. మ్యాట్నీనా? నాన్న ఇది మ్యాట్నీ కూడా వెళ్ళిందట. షో చెత్తగా ఉంటుందమ్మా, అందుకే మ్యాట్నీకి ఇంకో దానికి. అంటే నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? అంటే నిన్న డుమ్ము కొట్టాను కదమ్మా, ఇంకా ఈ రోజే వెళ్తానని సరదాగా. అమ్మో అమ్మో అమ్మో, ఇలా కాలేజ్ మానేసి మార్నింగ్ షోలు ఈవినింగ్ షోలు చూస్తుంటే చూసారా నాన్న ఇదే? ఈ సెమిస్టర్ లో ఫస్ట్ వచ్చింది ఎవరు? ఇదే. గత 14 ఏళ్లుగా ఫస్ట్ వచ్చింది ఎవరు? ఇదే నాన్న. మరి ఎందుకమ్మా టెన్షన్ పడతావు? అసలు ఇంతవరకు నిద్రపోకుండా ఎందుకున్నావు? అర్ధరాత్రి వరకు నువ్వు ఇలా మేల్కొనుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి?
చూడు కళ్ళ కింద నల్లటి చార్లు. చాలా ఆపవే. అమ్మా ఆకలేస్తుంది. పొద్దు నుంచి ఏం తినలేదా నాన్న? పద పద ముందు అన్నం పెడతా. నాన్న మీరు రండి. నాన్న దీని అల్లరి మనకు ముద్దుగానే ఉంటుంది, కానీ దీని మనసు అర్థం చేసుకుని గుండెల్లో పెట్టుకుని ప్రేమించే తండ్రి లాంటి తోడు దొరకద్దు. చూడమ్మా, లోకం కోసం ఒకలా లోపల ఒకలా బతికే మనుషుల మధ్య లోపల బయట ఒకేలా బ్రతికే ట్రాన్స్పరెంట్ గర్ల్ అమ్మ హరిణి. మా అమ్మ కూడా ఇలాగే చలాకీగా ఉండేది. ఆ చలాకీతనాన్ని చూసే మా నాన్న పెళ్లి చేసుకున్నట్టు అలాగే హరి అల్లరిని అర్థం చేసుకుని తనకి తోడుగా నిలబడే ఒక మంచి వ్యక్తిని ఆ భగవంతుడు చూసే ఉంటాడు.